అయితే ఇప్పుడు రెండే వాక్యాలు చెప్పాలంటే, బిల్ అయితే ఆగింది, దానికోసం హర్షిస్తున్నాము. తర్వాత తేజస్వి సూర్య ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో ఖండిస్తున్నాం. దీంతో నా స్పీచ్ అయిపోయింది. ఇంకో 2 నిమిషాలు టైం ఇస్తే ఇంకా కొద్దిగా రాజకీయ విశ్లేషణ చేయొచ్చు క్లుప్తంగా. విషయం ఏంటంటే, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎంపీలు కూడా తెలంగాణ వాదులు ఉన్నారు దాంట్లో లక్కీగా. ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి తెలంగాణ వాదియే, ఈటెల రాజేందర్ తెలంగాణ వాదియే, రఘునందన్ రావు తెలంగాణ వాదియే, మిగతా వాళ్ళు కూడా కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు కూడా తెలంగాణకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే. అయితే రాజకీయంలో ప్రాబ్లం ఏముందంటే, మొదలు పదవి, తర్వాత పార్టీ, ఆ తర్వాత ప్రజలు. ఈ లైన్లనే ప్రతి నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు, చీముండెత్తురు లేదా బీజేపీ వాళ్ళు కానీ గట్టిగా అడుగుతున్నారు. అనుకోకుండా పరిస్థితులు అటు ఇటు అయ్యి ఈ అనేటోళ్ళు కూడా అనుకోకుండా బీజేపీలోకి పోతే వాళ్ళ పరిస్థితి అంతే. అయితే నేననేది ఏంటంటే, ప్రథమంగా ఫస్ట్ ప్రజలు ఉండాలి, తర్వాత పార్టీ ఉండాలి, తర్వాత పదవి ఉండాలి. ఇంత దుర్మార్గంగా మనకు తెలంగాణ ఫస్ట్ ఉండాలి, దేశం ఫస్ట్ ఉండాలి. దేశం, రాష్ట్రం అంటే ప్రజలు ఫస్ట్. అయితే మన సెంటిమెంట్ ఫస్ట్ ఉండాలి. అది లేదు. ఈ పార్టీకి అందరు రాజీనామా చేయాల్సింది, ఎవరు చేస్తలేరు. మరి అట్లని ఆయన తెలంగాణని ఇట్లా కించపరిచిండని చెప్పి మనం బాగా విపరీతంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా విర్రవి గట్టిగా ఖండిస్తున్నారు, హర్షణీయం. అయితే నేననేది, ఇప్పుడు వెలుగుమట్ల భూముల గురించి కానీ, ఉద్యమకారుల సంక్షేమం గురించి కానీ ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి. అవి కూడా ఇంపార్టెంటే కదా. మరి దాని గురించి ఎందుకు ప్రశ్నించారు మీరు? మంత్రులే దోపిడీలు చేసేటప్పుడు మరి మీరు పార్టీలో ఉండి మీరు కూడా ఖండించాలి కదా. మీరు కూడా సైలెంట్ ఉన్నారు బీజేపీ వాళ్ళ లెక్కనే. అయితే మీ ఫస్ట్ ప్రజల కోసం అనేది మీరు ఉన్నారా? ఫస్ట్ అది మీ ఆత్మ విమర్శ చేసుకోండి. అయితే మన దేశం దౌర్భాగ్యం ఏంటంటే, పదవి అనేదే ముఖ్యం. ఇప్పుడు వీళ్ళు గట్టిగా మాట్లాడితే పదవి పోతుంది. బక్కా జడ్సన్ గతేంది, మల్లన్న గతేంది, వాళ్ళు కాంగ్రెస్ లో ఉండే, కానీ ప్రజల గురించి గట్టిగా మాట్లాడి పార్టీ వాళ్ళని కూడా నిలదీస్తే సస్పెండ్ చేసేసారు. అయితే మాలాంటి వాళ్ళు కూడా ఏదైనా పార్టీకి పోవాలన్నా పోయిన నెక్స్ట్ డేనే తీసేస్తారు ప్రశ్నిస్తే. ఇది మన దేశంలో జరిగే రాజకీయం. కాబట్టి తెలంగాణ వాదులైనటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ అస్తిత్వానికే దెబ్బ కొట్టేటప్పుడు ఈ పార్టీకి రాజీనామా చేసి రానుండే, కానీ రారు, వాళ్ళ పదవులు ఉండవు. ఇదంతా అభద్రతతో నడిచే వ్యవస్థ. కాబట్టి మంచి రాజకీయాలు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నా.